ఎమ్మెల్సీ కవిత రాజీనామా పత్రం తన వద్దే ఉందని శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ అన్నారు. రాజీనామా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని, అప్పట్లో కవితతో ఫోన్లో మాట్లాడి మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు అవసరమని తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం ఏటా సుమారు 1200 కోట్లు ఖర్చు చేస్తుందని, సీఎంఆర్ఎఫ్ పథకాలపై సమీక్ష జరపాలన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు హైదరాబాద్ లో మరో 4 పెద్ద ఆసుపత్రుల నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పునరాలోచించాలన్నారు. సెప్టెంబర్ 21 నుండి 31 వరకు గ్రామాల నుండి నగరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని, ఈ వేడుకలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ వేడుకల్లో కవులు, రచయితలను ఆహ్వానించి బతుకమ్మ పాటలను కంపోజ్ చేసి చర్చించడం జరుగుతుందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించడానికి బతుకమ్మ వేదికల్లో విమానాశ్రయంలో కూడా ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయబడతాయని ఆయన చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కేఎస్ అలిగిరి బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాది చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది కంగనాను చెంపదెబ్బ కొట్టిన సంఘటనను ప్రస్తావిస్తూ అలిగిరి తమిళనాడులోని వ్యవసాయ కార్మికులకు ఒక వివాదాస్పద సూచన చేశారు. కంగనా తమిళనాడుకు వస్తే ఆమెను అదే విధంగా చెంపదెబ్బ కొట్టాలని వ్యవసాయ కార్మికులకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కంగనా ఎక్కడికి వెళ్లినా అందరినీ దూషిస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మహిళలను కించపరుస్తుందని అలిగిరి ఆరోపించారు. అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. అయితే తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ పోలీసులు కాల్చి చంపారని, పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.